హాయ్ గాయ్స్, పొద్దున 6 అవుతుంది. లేచిన వాకింగ్ వస్తున్నా. రోజు వాకింగ్ చేస్తా. వాకింగ్ పోతాను అంటూ ఈడేంద్ర బండి మీద పోతాను అనుకుంటా. మా దగ్గర అంతే, రోడ్లు ఉండవు, గ్రౌండ్లు ఉండయి. అందుకనే బండి ఊరవతల పెట్టి వాకింగ్ చేస్తా. నడుచుకుంటూ రావచ్చు కానీ జనాలు చూసిన రోజులు దీనికేంద్ర ఇట్లా నడుచుకుంటూ పోతాను రోడ్డు మీదకి వెళ్ళి షూలు వేసుకొని అట్లా అంటారు. ఇక్కడ చిన్న మోరి దగ్గర బండి పెడతా. ఇక్కడనే ఎందుకు పెట్టాలంటే పట్టుదల వస్తే డ్రాయదే మార్చుకోను, ఏదో బండి పెట్టే ప్లేస్ మార్చుకుంటానా అంతే. వీడు పెడతా బండి. ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంటుంది, అంటే రావడానికి పోవడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు. అందుకనే నేను ఇక్కడికి దూరం ఉన్నా కానీ బైక్ వేసుకొని వాకింగ్ చేస్తా. డిస్టర్బెన్స్ అనేది ఉండదు మొత్తానికి. నాకు ఇక్కడ పోయే దారిలో ఇట్లా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు స్టోరీ ఏంటంటే, ఈ జంగల్లో దయ్యం ఉన్నట్టు ఏదో చెప్పిళ్ళు. ఎట్లా అంటే నైట్ 10 దాటిపోతే ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది అన్నట్టు. కాకపోతే చెప్పిళ్ళు నాకు, ఇట్లా అమ్మాయి ఇట్లా కనబడుతుందిరా, లిఫ్ట్ అడుగుతుంది, ఆడ నిల్చొని ఉంటుంది అని కొంతమంది చెప్పిళ్ళు. నిజమో కాదో తెలియదు. మీకు హారర్ స్టోరీ కావాలంటే కామెంట్లో చెప్పండి, దానికి సపరేట్ వీడియో తీస్తా. ఇట్లాంటివి ఉన్నాయి అంటే నమ్మకాలా ఏంటియా తెలియదు కానీ హారర్ స్టోరీ మాత్రం ఉన్నాయి, చెప్తా. వీడియో కావాలంటే సపరేట్ వీడియో తీస్తా. నేను వాకింగ్ ఎందుకు చేస్తున్నా అంటే, నాకు ఫుల్ తినడం ఇష్టం. ఎందుకంటే నిన్న చికెన్ తిన్నా, దాన్ని బర్న్ చేయాలిగా. బర్న్ చేయాలంటే వాకింగ్ చేయాలి. అదే పెట్టుకున్నా నేను. ఎందుకంటే ఎందుకు లావ్ అవుతున్నా అంటే, నేను బాగా షుగర్ తినేటోని, చాక్లెట్స్ తినేటోని, బయట ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అట్లాంటివి తినేటోని. అంటే వీక్లీ ఒక టూ కాకుండా ఒక 4 టైమ్స్ తినేటోని అన్నట్టు. అందుకనే కొంచెం లావ్ అయినా. షుగర్కి సంబంధించిన ఏం తిన్నా కానీ లావ్ అవ్వడం పక్కా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా తినాలని అనుకుంటే వీక్లీ ఒక 2 టైమ్స్ తినండి. 2 టైమ్స్ దాటితే 3 టైమ్స్ వరకు వస్తే పక్కా ఒక 1 అవర్ వాకింగ్ చేయాలి, పక్కా చేయాలి. ఎందుకంటే అవి బర్న్ కావు. తినుడు, ఇంటికి పోయి వండుకునుడు అంటే అది మంచిగా స్టోరేజ్ చేసుకుంటుంది. స్టోరేజ్ కావద్దంటే నడవాలి, బర్న్ కావాలి అంతే. ఇప్పుడు నా వెయిట్ 70.5 ఉన్నది. నా అంతకుముందు వెయిట్ 120 డేస్ ముందు వెయిట్ ఎంత అంటే 78. తక్కువ అయింది, బాగా తక్కువ అయింది. నేను తినుడు బాగా బంద్ చేసిన. ఎట్లా అంటే షుగర్కి బదులు ఫ్రూట్స్ తినండి, షుగర్ మొత్తం బంద్ చేయండి. మీకు ఎప్పుడన్నా తాగాలని అనిపిస్తే మంత్లీ 2 టైమ్స్ అంతే. ఏంటంటే వాకింగ్ చేయడానికి పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఏంటంటే ఇది ఒక్కటే నాకు తెలిసి. ఇక వేరే ప్లేస్లు ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలిసి ఏంటంటే ఇది ఒక్కటే. మనం ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, కొత్త దాని గురించి ఆలోచించద్దు. 2.5 ఇట్లా మొత్తం 5 km వాకింగ్ అయిపోతున్నది. ఏంటంటే కొంచెం స్పీడ్ వాకింగ్ చేయండి. నార్మల్ వాకింగ్ అంటే ఇట్లా నేను నడిచినా కానీ నడవకండి, స్పీడ్ వాకింగ్ చేయండి. మెయిన్గా బిర్యానీ తింటారు, బిర్యానీకి ఏం కాదు కానీ తినేదేదో ఫుల్గా తినకండి. నార్మల్గా మీరు తిన్నరా, కడుపు నిండిపోయిందా అనే వరకే తినండి, మొత్తం ఫుల్గా తినకండి. తింటే అంతే, మళ్ళీ ఎంత తిన్నారో అంత నడవాల్సి వస్తుంది. నార్మల్గా తింటేనే ఒక 1 అవర్ నడవాలి, మీరు ఇంకా ఫుల్గా తిన్నా అంటారు. 1.5 2 అవర్స్ నడవాలి. మీరు నడుస్తా అంటే ఎంత తినండి. తింటే ఏం కాదు, మన కడుపు ఉన్నదే తినటానికి, ఇక దేనికి ఉన్నది. కాకపోతే కొంచెం లిమిట్లో తినాలి, నడవాలి. ఫస్ట్ పొద్దున లేచి నడవాలి, నడిస్తేనే బర్న్ అయిపోతుంది. మన బాడీలో ఉన్న వాటర్ మొత్తం బయటికి పోవాలి ఫస్ట్. వాటర్ బయటికి పోతే అప్పుడు ఫ్యాట్ బర్న్ చేసుకోవచ్చు. నా బాడీలో మొత్తం వాటర్ ఉండేసరికి నేను 78-79 kgs అయినా. మొత్తం వాటర్ బయటకు తీసేసిన, అప్పుడు 70 kgs, ఇప్పుడు 70 kgs అయినా. మొత్తానికి డైలీ ఒక 2 to 3 లీటర్స్ వాటర్ తాగుతా. ఒక్కొక్కరికి ఇప్పుడు కొంతమంది బక్కగా ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా కానీ లావు కాదు. కొంతమంది దొడ్డు ఉంటారు, వాళ్ళకి ఇంతంత తిన్నా కానీ
మస్తు లావు అవుతారు. ఒక్కొక్కరు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నాది బర్న్ చేయాలంటే నాకు టైం పడుతుంది, మీది బర్న్ చేయాలంటే మీకు టైం పడుతుంది, ఇంకొకరిది బర్న్ చేయాలంటే వాళ్ళకి టైం పడుతుంది. ఆ టైం ఏంటిదో మనకు తెలియాలి. ఫస్ట్ 100 days చేసి ఇంకొక 10 days వరకు కాదు, అప్పటి వరకు రిజల్ట్ వస్తుంది కావచ్చు. నువ్వు 100 days కంప్లీట్ చేయకుండా ఉంటే అది రాదు, అట్లనే ఉంటుంది. ఓకే, ఇంటికి అయితే వెళ్తున్నా. నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ ఒక 30 minutes అయితే నడవాలి. ఇంటికి అయితే వెళ్తున్నా. ఓకే, ఉంటా. సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే ఒక 2 daysకి ఒకసారి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.